నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నారా లోకేష్ గారు అన్న మాటలకి ఆల్రెడీ మనం మాట్లాడేంటి, ఒక ప్రతినిధి అడిగితే మీడియా ప్రతినిధి ఏంటి మీరంత తక్కువ రేట్లకి అలా భూములను ఇచ్చేస్తున్నారు 99 పైసలకంటే, అంతకంటే ఎక్కువ భూమిని ఎందుకంటే తక్కువ కూడా ఇస్తాను, తప్పేంటి అని చెప్పి అన్న దాని గురించి పేర్ని నాని గారు మళ్ళీ ప్రెస్ మీట్లో కౌంటర్స్ ఇస్తూ వచ్చారు. అది మీ ఆస్తులు కాదు, ప్రజల ఆస్తులు, రాష్ట్ర ఆస్తి, మీరు ఎలా ఇచ్చేసుకుంటుంటారు, అందులోనూ అదంతా మీ బినామీలకు ఇచ్చుకుంటున్నారనే ఆరోపణలు ఆయన చేశారు. సో దీనికి ఇప్పుడు ప్రతిదీ ఏంటంటే ముందు కనిపించేది ఒకటి ఉంటుంది, దాని వెనక జరిగేది ఒకటి ఉంటుంది రాజకీయాల్లో అనేది అందరికీ తెలిసిందే. ఏ వ్యాపారాలైనా అలాంటి అన్నింటిలో కూడా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆయన అంత ధైర్యంగా చెప్పేశారు. సరే, తర్వాత ఒకవేళ వేరే ప్రభుత్వం మారి నిజంగా ఇవన్నీ బినామీలే అని తీస్తే, లెక్కలు తీస్తే అప్పుడు పరిస్థితులు ఏంటి? ఆ భూములు లాక్కుంటారు అంటే ఏది కూడా ఊరికే నోటి మాట మీద జరగవు కదా. చాలా విషయాలు ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు చాలా విషయాలు రాసుకుంటారు. రాసుకున్నప్పుడు దానికి లీగల్గా ఎంత మేరకు పోవచ్చు, ఎంత మేరకు పోకూడదు అనే దానికి ఉంటాయి. కానీ ప్రభుత్వం మారినప్పుడు ఇబ్బందులు వస్తాయా అంటే అవి జెన్యూన్ అయితే ఏ ప్రభుత్వము ఇబ్బంది పెట్టకూడదు కూడా. ఎందుకంటే గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలని తర్వాత వచ్చే ఏ ప్రభుత్వమైనా గౌరవించాలి. అయితే గత ప్రభుత్వము చేసుకున్న అక్రమ ఒప్పందాల మీద వీళ్ళు చర్చ దాని మీద మళ్ళీ చేయొచ్చు, రికన్సిడర్ చేయొచ్చు, ఉండాలా అక్కర్లేదా అని. లోకేష్ గారు ఏమంటారంటే, నేను పరిశ్రమలు రావడం కోసం మనకి ఏదో ఇండియాలో 25.4% పెట్టుబడులు వచ్చాయి, నేను పరిశ్రమలు రావడం కోసం ఏమైనా ఇస్తాను, ఎన్ని భూములైనా ఇస్తాను, 99 పైసలకు కాదయా, ఊరికే కూడా ఇస్తాను, నా ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీ ఇష్టం కాదది. మీరైనా ముఖ్యమంత్రి గారైనా ఎవరైనా ప్రతిపక్ష నాయకుడైనా ఎమ్మెల్యే అయినా ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల సొమ్ముకు బాధ్యులు. మీరు ధర్మకర్తలు లాంటి వాళ్ళు. మీరు ధర్మకర్తలే తప్ప మీరు దానికి యజమానులు కాదు. ప్రభుత్వానికి మీరు యజమానులు కాదు. ప్రభుత్వ సొమ్ముకు మీరు జవాబుదారీతనంతో ఉండాల్సిన వాళ్ళు. మరి ఎకరా 99 పైసలు, 99 పైసలకి ఏమొస్తుంది? ఏమీ రాదు కదా. రూపాయికి ఏమీ రాదు ఈ రోజుల్లో. ఏమీ రానటువంటి రూపాయికి మీరు ఎకరా భూమి ఇచ్చేసి ఎన్ని ఎకరాలు కావలసి అన్ని ఎకరాలు ఇస్తున్నారంటే దాని వెనక ఏమీ జరగలేదు అని ప్రజలు ఏమైనా జరిగి ఉంటుందని ప్రజలు అనుమానిస్తారు కదా. మీరు ఏం చేయాలంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అయ్యా మేము ఈ కంపెనీకి ఇంత భూమి ఇచ్చాము, ఈ కంపెనీకి ఇంత భూమి ఇచ్చాము, ఈ కంపెనీ ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు పెడుతూ ఉంది, ఇన్ని వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండి మీరు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే జనాల్లో ఉన్న అనుమానాలు పోతాయి. అట్టకాకుండా నా ఇష్టము, నేను ఇచ్చేస్తా అంటే మీ ఇష్టం ఎలా అవుతుంది? అది 29లో మీ గవర్నమెంట్ లేదు, వేరే గవర్నమెంట్ వచ్చింది. అప్పుడేమిటి పరిస్థితి? మీరు చెప్పిన 28 నాటికి మీరు చెప్పినవన్నీ ఒక పిక్చర్ రాకపోతే అప్పుడేం పరిస్థితి? మీరు చెప్పినట్టుగా వాళ్ళు అంత ట్రాన్స్పరెంట్గా ఉంటారని ఏమిటి గ్యారెంటీ? అవతల వాళ్ళు మీరు ఒక 50 ఎకరాలు 50 రూపాయలకి ఇచ్చారు, బాగానే ఉంది. 50 రూపాయలకి 50 ఎకరాలు ఇచ్చినప్పుడు ఆ 50 ఎకరాల్లో వాడు సొంతంగా ఎంత వాడుకుంటున్నాడు, ఎంత దాని రియల్ ఎస్టేట్ కింద వాడతాడు, నిజంగా అతను చెప్పిన ప్రకారం అన్ని వేల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయా, నిజంగా ఆయన పరిశ్రమల వల్ల మీకు జిఎస్టీ ఆదాయం అంత వస్తుందా, ఈ లెక్కలన్నీ ఉండాలి కదా. ఈ లెక్కలన్నీ లేకుండా మేము ఇచ్చేస్తామంటే పేర్ని నాని గారు ఏం ప్రశ్నించారు? అయ్యా మీ హెరిటేజ్ కంపెనీ అయితే మీరు ఇస్తారా, మీరు ఉత్పత్తులను అలా చౌక ధరలకు అమ్ముకుంటారా? నిజమే, హెరిటేజ్ కంపెనీలో ఏ ప్రోడక్ట్ కూడా రూపాయికి రాదు కదా. వాళ్ళు అమ్మే ఏ ప్రోడక్ట్, హెరిటేజ్ కంపెనీనే కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రోడక్టు కూడా ₹1 రాదు. పూర్వం అన్న అయితే ఏదో రూపాయికి ఏదో ఒకటి వచ్చేది, షాంపూ ప్యాకెట్ ఏదో ఒకటి వచ్చేది, ఇప్పుడు అది కూడా రాదు. మరి లోకేష్ గారు వాళ్ళ సొమ్ముని జాగ్రత్తగా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ, అవును మీరు జనం ఒక క్వశ్చన్ అడుగుతారు, ఎవరినైనా సరే, జగన్ గారినైనా సరే, లోకేష్ గారినైనా సరే, చంద్రబాబు గారినైనా సరే, జనం మనసులో క్వశ్చన్ ఎప్పుడూ ఉంటుంది. మీ సొంత వ్యాపారాల్లో మీరు నిరంతరము లాభాలు పొందుతూ ఉంటారు, మీరు ప్రభుత్వంలోకి వస్తే లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేస్తారు? ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మీరు ఎన్ని లక్షల కోట్ల అప్పులైనా చేస్తారు. మీ వ్యాపారం మాత్రము గ్రాఫ్ నీట్గా పెరుగుతూ ఉంటుంది. నికర లాభం, నెట్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్ అన్నీ బ్యాలెన్స్ షీట్లో పక్కాగా ఉంటాయి. ప్రతి సంవత్సరం, ప్రతి 5 ఏళ్లకోసారి, ప్రతి 10 ఏళ్లకోసారి లెక్కలు తీస్తే ప్రజా జీవితంలో ఉండేవాళ్ళ ఆస్తుల్ని 50 రెట్లు, 30 రెట్లు, 40 రెట్లు పెరుగుతూ ఉంటాయి. మరి ప్రతి సంవత్సరము మీరు ప్రభుత్వం మీద అప్పులే ఎందుకు మోపుతున్నారు? ఎవరు గవర్నమెంట్ వచ్చినది? అది కదా జనం అడిగే క్వశ్చన్. పేర్ని నాని అడిగినాడని కాదు, పేర్ని నానినైనా రేపు అడుగుతారు. రేపు ఒకవేళ వాళ్ళ గవర్నమెంట్ వచ్చినా అడుగుతారు.
ఏమండి మీ ఆస్తులు మాత్రం పెరుగుతాయి, మాకు మాత్రం ప్రభుత్వం మీద అప్పులే మోపుతూ ఉంటారు ఎందుకని ఎవరైనా అడుగుతారు కదా. అంటే వీళ్ళకి జవాబుదారీతనం లేదు. మీ సొమ్ము అయితే 99 పైసలకి ఇస్తారా? ఇవ్వరు కదా. ప్రపంచంలో ఎవడైనా తన సొమ్ముని 99 పైసలకి ఇస్తారా? ఇవ్వరు కదా. మరి మీరు రాయితీలు కల్పిస్తున్నాం అంటారు. రేపొద్దున ఆ రాయితీలన్నింటినీ వాళ్ళు ప్రజల కోసం వాడతారని సొంతానికే కదా వాడతారు. కామన్ సెన్స్ లేకుండా ఏది పడితే అది మాట్లాడడం అనేది రాజకీయ నాయకుల లక్షణం అయిపోయింది. అందరూ ఫలానా వాళ్ళని నేను చెప్పను, అందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. ప్రతిపక్షం నుండి ఒక మాట మాట్లాడతారు, ప్రభుత్వం నుండి ఇంకో మాట మాట్లాడతారు. అసలు పెట్టుబడులకి ఒక మూల కారణాలు వెతికి వాటికి ఏంటి ఎక్కడ ఏమవుతుంది అనేది ఆలోచిస్తే అంటే రఫ్గా సార్ ఒక అంచనాల ప్రకారము ఇప్పుడు చైనా ఎంతో అభివృద్ధి చెందింది ఎందుకంటే అక్కడ అన్ని పరిశ్రమలు విపరీతంగా వచ్చాయి, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది అని. మరి ఇండియా ఎప్పటి నుంచో భారతదేశము ఎప్పటికి ముందు ఎదుగుతున్న దేశం అని చెప్పుకుంటూ వస్తారు, కానీ ఇక్కడ పరిశ్రమలు రాకపోవడానికి అనేక కారణాలు అందరికీ తెలిసినవే. ఎక్కడ ఏ రాష్ట్రంలో అది పెట్టాలన్నా అక్కడ నుంచి మళ్ళీ అక్కడున్న ఈ ప్రభుత్వాలు నడిపే వాళ్ళు లేకపోతే పొలిటీషియన్స్ విపరీతంగా వాళ్ళ నుంచి ఈ కమిషన్లు అడగడము లేకపోతే ఏ ఒకటి అడ్లు చెప్పడము ఈ కారణాలతో రాకుండా అయిపోతున్నాయి. మీరేమో అధికార చౌకగానేమో ఇచ్చి తెప్పిస్తాము అంటారు. రేపొద్దున ఏం జరుగుతుంది అక్కడ? ఇందులో కూడా చాలా మతలబులు ఉన్నాయి. మీరు 99 పైసలకి ఇచ్చే దాంట్లోనే పెద్ద మతలబు ఉందనేది సాధారణంగా వస్తున్న డౌట్. పరిశ్రమలు నెలకొల్పినా కానీ రేపొద్దున అవి పూర్తిగా గ్రౌండ్ అవుతాయా, అయిన తర్వాత ఏం జరుగుతాయి, ఎన్నేళ్ళకి ఇస్తున్నారు, కొన్ని ప్రజలు అడిగిన దానికి ఓకే 99 పైసలకి ఇచ్చినా కూడా ఇదిగో 10 ఏళ్ళ రానున్న 10 ఏళ్లలో మనకి ఇంత లాభం ఉంది, ఇంతమందికి ఉద్యోగాలు వస్తాయి అంటే నేరుగా మనకి ఇంత ప్రాఫిట్ ఉంది, ఈ లెక్క ఉంటుంది కదా, ఆ లెక్క చెప్పారా? చెప్పరు. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఇలాగే చెప్తారు. 14 ఏళ్ళుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, టోటల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మరి అది ఏదో అదేమిటి మాదా హైటెక్ సిటీ వీటి గురించి మాట్లాడతారు తప్ప ఆయన చేసిన దానికంటే ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు ఆయన ముందు వచ్చిన వాళ్ళు కూడా చేశారు, అది చెప్పరు ఆయన. మరి మీరు ఇన్నేళ్ల నుంచి చెప్తూనే ఉన్నారు. 14-19లో ఇదే చెప్పారు, అదిగో వచ్చే పరిశ్రమలు మేము పెట్టుబడులు దుబాయ్కి పోయి తెచ్చాము, డావోస్కి పోయి తెచ్చాము అన్నారు. మరి 14-19 మధ్య ఏమి అద్భుతాలు చేశారు? ఒక కియా ఫ్యాక్టరీ తప్ప మీరు చెప్పుకోవడానికి ఏమన్నా ఉంది? అంతే. ఇప్పుడు హైటెక్ సిటీ ఆయన క్రెడిట్లో వేసుకున్నారు, అది అనుకోకుండా జరిగిపోయిన సక్సెస్ లేకపోతే అటు వెనక ముందు చేసిన సక్సెస్, సరే వీళ్ళు క్రెడిట్ తీసుకున్నారు. ఇప్పుడు అమరావతి విషయానికే వద్దాం. అంటే విజన్ లేదు అని చెప్పడానికి ఒక చిన్న కారణం సింగపూర్ అన్నారు, లేకపోతే ఏంటిది ఇంకా అసలు వరల్డ్ క్లాస్ నెంబర్ 1 రాజధానిలో నిర్మిస్తామన్నారు, అంతా అయిపోయింది. అక్కడేమో రకరకాల ఇవి వస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ అమరావతికి కావాల్సిన ల్యాండ్ ఇంతే అని ఆయనకు అంత విజన్ ఉన్నప్పుడు ఇప్పుడు మున్సిపాలిటీ ఎందుకైంది? ఇక్కడే ఫెయిల్ అయ్యారే. మళ్ళీ తర్వాత ఇంకో 30 ఎకరాలు తీసుకుని కూడా మళ్ళీ ఇప్పుడు మున్సిపాలిటీ కాదు ఇంకేదో చిన్నదే అయింది, ఇంకా అది అవ్వాలంటే ఇది అవ్వాలి, సెల్ఫ్ సస్టైన్డ్ ఇప్పటికీ అవ్వదు, అది ఇస్తేనే అవుతుందని మళ్ళీ ఇంకో 30 ఎకరాలకి పెట్టారనుకోండి, ఇంకెలా సాగుతూనే ఉంటుంది. ఇది విజనరీ అన్నప్పుడు ఆ ముందే థాట్ ఉండాలి. మున్సిపాలిటీ కాదు ఇది మహానగరం అన్నప్పుడు ఆ విజన్ అప్పుడు ఎందుకు పోయింది? అవన్నీ క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేస్తే అమరావతి వ్యతిరేకులు, అమరావతి అభివృద్ధి నిరోధకులు అంటారు. అమరావతి మీద మీకు మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. మీ అంత విజనరీనే ఉంటే మొదటి విడత భూ సమీకరణలోనే మీరు అవన్నీ అద్భుతాలు చేసి ఉండాలి కదా. మళ్ళీ ఇప్పుడు 30-40 వేల ఎకరాలకు ఎందుకు మళ్ళీ ప్రజల దగ్గర నుండి 16,000 ఎకరాలకి పెట్టారు కదా. సింగపూర్ వాళ్ళు అదేదో సుమారుగా డబ్బు తీసుకున్నారు కదా మన దగ్గర, ఏదో అభివృద్ధి కన్సార్టియం అది ఇదని. వాళ్ళు ఏమైపోయినారు మరి? సింగపూర్ వాళ్ళు చెప్పలేదా ఇక్కడ నీళ్లు వస్తాయి మనం తోడడానికి 100 కోట్లు పెట్టాలని? ఆ మాత్రం విజన్ లేనప్పుడు సింగపూర్ వాళ్ళకి ఎందుకు డబ్బులు కట్టేది మనం? మళ్ళీ సెల్ఫ్ సస్టైన్ అన్నారు కదా, అది ఎప్పటికీ అనేది కూడా ఒకటి ఉండాలి కదా, దానికి ఏం క్లారిటీలు ఉండవు, అన్ని మాటలే, నోటి లెక్కలు. ఇట్లా చేస్తున్నారు కాబట్టి మనకి 99 పైసలు ఎకరా భూమి మీద అనుమానాలు వస్తున్నాయి. అంటే 29 నాటికి వీళ్ళు చెప్పేవన్నీ వస్తాయా రావా? ఊరికే భూములు తినేసి వాళ్ళు మన ఎత్తిన చిట్టకోపం పెడతారా? దిగిపోయినాక ఎవరు చేసేది ఏముండదు. మహా అయితే జగన్ గారు వచ్చి కేసులు పెడతారు, కొంత జైలుకి పంపిస్తారు, అంతే కదా. అంతకంటే ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టారు, జగన్ గారి మీద, ఆయనకి పంపిస్తే ఆయనే అంటున్నాడు కదా, మహా అయితే 3 నెలలు జైల్లో పెడితే 16 నెలలు జైల్లో పెట్టినారు, అప్పుడే నేను భయపడలే, ఈ 3 నెలలు జైల్లో పెడితే నేనేం భయపడతానని మూడులో ఉన్నాడు కదా ఆయన. అంటే ఈ జైళ్ళు ఇవన్నీ మతలబులు ఇవి కాదు జనానికి కావాల్సింది. జనానికి కావాల్సింది ట్రాన్స్పరెన్సీ కావాలి, వాళ్ళ పిల్లలకు ఉపాధి కావాలి, ఫుడ్గా రైతులకి గిట్టుబాటు ధర కావాలి, జనానికి ఫుడ్ కావాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్.